హైదరాబాద్ శాల్బండ అగ్ని ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా గాయపడిన వారికి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఫోరెన్సిక్ టీం ఆధారాలు సేకరిస్తోంది. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. హైదరాబాద్ సాలిబండలో గోమతి ఎలక్ట్రానిక్స్ వద్ద చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంపై మొగల్పుర పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపట్టారు. ఇప్పటికే మొగల్పుర పోలీసులతో పాటు క్లూస్ టీమ్స్ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు కూడా చేరుకుని అసలు ఈ అగ్ని ప్రమాదం ఎందువల్ల జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు. దర్యాప్తు అయితే చేపట్టారు. ఘటన జరిగిన ఘటనా స్థలం వద్ద అయితే ఉన్నాము. చూసుకోవచ్చు మనం గోమతి ఎలక్ట్రానిక్ షాపు ఏ విధంగా అగ్నికి ఆహుతి అయిపోయిందో మనం చూసుకోవచ్చు విజువల్స్లో. సుమారుగా నిన్న రాత్రి 10:30 సమయంలో ఒక్కసారిగా షాపు వద్ద అయితే మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో అప్పటికే ఇది పూర్తిగా గోమతి ఎలక్ట్రానిక్ షాప్లో ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫ్రిడ్జ్లు కావచ్చు, కుక్కర్లు, హీటర్లు, వీటితో పాటుగా కూలర్లు, ఇలా ఎలక్ట్రానిక్ వస్తువులు కావడంతో ఒక్కసారిగా ఈ ప్రమాద తీవ్రత మరింత ఎక్కువైంది. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఒక వ్యక్తి మృతి చెందాడు. ఆ వ్యక్తి ఎవరనేది ఇప్పటి వరకు కూడా తెలియరాలేదు. మరోవైపు ఈ ప్రమాదంలోనే 6గురు పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వాళ్ళు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మనం చూసుకోవచ్చు విజువల్స్లో ఇక్కడ క్లాక్ టవర్ ఉంది. ఆ క్లాక్ టవర్ కూడా మనకు ఒక సాక్ష్యంగా నిలుస్తుంది. అంటే సుమారుగా చూసుకోవచ్చు 10:25 వద్ద క్లాక్ టవర్ వద్ద అవి గడియారపు ఇండికేటర్స్ ముళ్ళైతే అవి బ్లాక్ అయిపోయాయి. అంటే చూసుకోవచ్చు ఆ సమయంలోనే ఎగ్జాక్ట్గా ఈ ప్రమాదం జరిగినట్లు మనకి స్పష్టంగా తెలిసి వస్తుంది. అయితే నిన్న ఈ ప్రమాదం జరిగినప్పుడు ఇటుగా వెళ్తున్న కారు కూడా పూర్తిగా అగ్నికి ఆహుతి అయిపోయింది. సో ఆ కారు డ్రైవర్ మాత్రం ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఆ సమయంలోనే అతన్ని పోలీసులు వెంటనే హాస్పిటల్ తీసుకువెళ్లారు. ఆ తర్వాత ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకుని మొగల్పుర పోలీసులు అయితే కేసు నమోదు చేసి అతని వాగ్మూలాన్ని కూడా పోలీసులు అయితే రికార్డ్ చేస్తూ వస్తూ ఉన్నారు. మణికంఠ అనే డ్రైవర్ ఇక్కడ చార్మినార్ వద్ద నుంచి తను సాలిబండ వద్ద పికప్ ఉందని చెప్పేసి వెళ్తూ ఉన్నాడు. ఇతను ప్రైవేట్ సంస్థలో ఉబర్ డ్రైవర్గా పనిచేస్తూ కారు డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు. సో నిన్న చార్మినార్ వద్ద కొంతమంది ప్యాసింజర్స్ని అక్కడ డ్రాప్ చేసి సాలిబండ వైపు లాల్ దర్వాజా వాదిగా అక్కడ పికప్ ఉందని ఇటుగా వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఈ గోమతి ఎలక్ట్రానిక్ షాపు వద్దకు వచ్చేటప్పటికి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల దాటికి ఏమైందో తెలియదు. తన కారుకు కూడా మంటలు అంటుకున్నాయి. తాను అత్యంత కష్టం మీద అద్దాలను బ్రేక్ చేసుకుని బయటకు వచ్చేసానంటూ మణికంఠ అయితే పోలీసులకి తన స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ప్రస్తుతం అతని స్టేట్మెంట్ ఆధారంగా కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. మంటల వ్యాప్తి ఎంత తీవ్రంగా ఉందో కూడా వీటి బట్టి మనకు స్పష్టంగా తెలుస్తుంది. నిన్న ఈ ప్రమాదం జరిగిన వెంటనే సుమారుగా 10:30 పోలీసులకు సమాచారం అందగానే పోలీసులు 2 ఫైర్ ఇంజిన్లతో ఇక్కడికి వచ్చి మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే మంటల దాటి చాలా ఎక్కువగా ఉండడంతో సుమారుగా 4 ఫైర్ ఇంజిన్లు వచ్చాయి. అయినప్పటికీ మంటలు అదుపులోకి రాకపోవడంతో మొత్తం 8 ఫైర్ ఇంజిన్లు వచ్చి మంటలను అయితే దాదాపు 2 గంటల పాటు శ్రమించి మంటలను అయితే అదుపు చేశారు. షాప్లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. ఆ క్రమంలోనే షాప్లో ఉన్న వస్తువులు ఒక్కొక్కటి కూడా ఎలక్ట్రానిక్ వస్తువులు కాబట్టి అవి బాంబులు పేలేంత శబ్దంతో పేలుతూ బయట ఉండే వస్తువులకి మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలోనే చార్మినార్ నుంచి కారు డ్రైవర్ తన వెహికల్లో వెళ్తూ ఉండగా కారుకి మంటలు అంటుకున్నాయి. సో ఇలా జరిగిందనేది ఒక వెర్షన్ వినబడుతుంది. రెండో వెర్షన్ ఏంటంటే డ్రైవర్ ఒక్కసారిగా షాపు వద్దకు వచ్చి అక్కడ షాపుని ఢీకొట్టబోయాడు. అనుకోకుండా అదుపు తప్పి వేగంగా వస్తూ షాపుని ఢీకొట్టాడు. ఈ క్రమంలోనే ఈ మంటలు చెలరేగి షాప్ అంతా కూడా పూర్తిగా దగ్ధమైందని రెండో వెర్షన్ వినిపిస్తుంది. సో పోలీసులు అయితే మొత్తానికి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు. నిజంగానే ఈ ప్రమాదం ఎందువల్ల జరిగింది, దేనివల్ల జరిగిందనే దానిపై ప్రస్తుతం పోలీసులు
దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇది ఉగ్రవాద చర్య కాదని ఇప్పటికే పోలీసులు ఆ నిర్ధారణకు వచ్చారు. క్లూస్ టీమ్స్ ఆధారంగా ఫోరెన్సిక్ టీం ఇచ్చిన ఆధారంతో అయితే ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదంటే కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగిందా అనే దానిపై మొత్తం అన్ని కోణాల్లోనూ సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా అలాగే ప్రత్యక్ష సాక్షుల ఆధారంగా పోలీసులు అయితే కేసు నమోదు చేసి ఇప్పుడు దర్యాప్తు చేస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. వీడియో జర్నలిస్టు మల్లిబాబుతో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. చార్మినార్ దగ్గర డ్రాప్ అయ్యి కస్టమర్ని డ్రాప్ చేశాను. మళ్ళీ అక్కడి నుంచి ఒక 5.8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక పికప్ పడింది. నేను ఆ పికప్ దగ్గరికి వెళ్తుంటే పికప్ ఇంకొక 3.2 అట్లా ఉంటుంది. సడన్గా నా కార్ ఇట్లా పడిపోయింది. నేను ఏదైనా లారీయో ఇంకేదైనా పెద్ద వెహికల్ నన్ను గుద్దిందేమో అనుకున్నాను. ఓకే అనుకుని లేచి మొత్తం స్మోక్ ఉంది. ఏమంటే కానీ గ్లాస్ బలం కొట్టి బయటకు వచ్చా. అప్పటికే మంటలు వచ్చింది. ఓకే, అసలు ఇంతకీ కార్కి సంబంధించిన డీటెయిల్స్ అవి ఏంటి? అసలు మీరు ఎక్కడ పనిచేస్తారు? ఎవరెస్ట్ ప్లేస్. సో దాంట్లో మీరు పనిచేస్తారు. ఓకే, సో మీకు ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయి? ఏ టైంలో జరిగింది?